క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ బుధవారం బైబిల్ స్టడీ మనము ధ్యానం చేస్తున్న అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము చదువుకొని కొన్ని సంగతులు ఈ రాత్రి వేళ కొన్ని సంగతులు మనము నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం వచనం 22 నుండి చివరి వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం పెంచు 14వ అధ్యాయం వచనం 22 నుండి చివరి వరకు చదువుకుందాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకైకు తిరిగి వచ్చారు. వారు వచ్చి సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించి, పిమ్మట వారు శిష్యుల యొక్క బహుకాలం గడిపిరి. దేవుడు ఈ లేఖన భాగమును మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చెప్తాను. దయగలిగిన మా ప్రభువా, మా స్తుతులకు పాత్రుడవు, వాక్యమయ్యున్నటువంటి మహోన్నతుడవు, మమ్మలను మీ లేఖన సత్యములో, మీ లేఖన వెలుగులో మమ్మను నడిపించి మా లోపాలను సరిచేసేటువంటి గొప్ప దేవుడు మా నాయన. ఈ బైబిల్ స్టడీలో నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మేము ఏ విషయంలో మీ దృష్టికి యోగ్యులముగా ఉండవలెనో అని లేఖన సత్యాలను వివరించండి. వినుచున్న బిడ్డలకు గ్రహింపునివ్వండి. మాట్లాడుచున్న మీ దాస్యునికి నోటికి బోరుగా ఉండి మీరు మాత్రమే మీ కుమారుని ప్రకటించి హెచ్చించి మహిమ ఘనత ప్రభావములు పొందుదరని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయాన్ని మనము గత వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేక సంగతులు ఈ 14వ అధ్యాయంలో మనము వింటూ వచ్చాం. ఈవేళ ఈ 14వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని సంగతులను మనము ఆలోచన చేసి క్లుప్తంగా ఆలోచన చేసి మనం సెలవు తీసుకుందాం. 22వ వచనంలో వారు సువార్తను ప్రకటించిన తర్వాత ఆ సువార్తను విన్నవారి యొద్దకు రావడం, వారి విశ్వాసమును దృఢపరచడం, వారిని ఇంకా పురిగొల్పడం, అనేక సంగతులను వారు తెలియచేస్తున్నారు. 22వ వచనములో శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని వారిని హెచ్చరిస్తున్నారు. శ్రమ
విశ్వాసులు వారి మనస్సులు. చూడండి, ఒక విశ్వాసి తన జీవితంలో శ్రమ తప్పక అనుభవించాలి. శ్రమ లేని జీవితం అసలు విశ్వాస జీవితము కానే కాదు. ఈ లోకములో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షించబడిన వారు, శిష్యులుగా చేయబడిన వారు, వారికి బహుమానం ఉంది. ఏంటి అదంటే, వారి లోకములో శ్రమ పడాలి, కష్టాలను, బాధలను, హింసలను, అవమానాలను భరించాలి. ఇక్కడ వారు వాడిన పదమే వాడితే ఇంకా బాగుంటుంది కదా. అనేక శ్రమలను అనుభవించి అంటున్నాడు. విశ్వాసి యొక్క జీవితము దృఢపరచబడడానికి, ప్రభువులో స్థిరపరచబడడానికి వారు శ్రమలను అనుభవించాలి. శ్రమలను అనుభవించుట అనేటువంటిది మనకు అనేక వాక్య సత్యాలు నేర్పించబడుట. చూడండి, ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ బాగా గట్టిపడాలి అని అంటే కట్టి వదిలేస్తారా? కట్టి వదిలేదు కదా. వాటికి ఏమంటారు దాన్ని, వాటర్ కొడతారు. ఎందుకని? అవి బాగా గట్టిపడాలి, అవి స్థిరంగా ఉండాలి, ఆ గృహము నివాస యోగ్యమైనదై ఉండాలి. కాబట్టి గోడలకు నీరు ఎలా అవసరమో విశ్వాసి జీవితంలో శ్రమలను అనుభవించుట కూడా అది ఒక పాఠం. మనము వాటి గుండా ప్రయాణం చేయాలి. ఒక గొప్ప దైవజనుడు ఈ మాట అన్నాడు, శ్రమపడని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు అన్నాడు. శ్రమను అనుభవించాలి. యేసు ప్రభువారు కూడా ఈ విషయాన్ని గురించి చెప్తూ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, నా యందు మీకు సమాధానము కలగాలనంటే శ్రమను మీరు ఓర్చుకోవాలి, బాధను మీరు భరించాలి, అవమానమును మీరు జయించాలి. అవమానము కలిగిందని, బాధ కలిగిందని, శ్రమ కలిగిందని ఒకవేళ మీరు ధైర్యాన్ని విడిచిపెడతారేమో. కాబట్టి నాతో మీకు సమాధానం కలగాలంటే ఈ శ్రమను మీరు జయించాలి. శ్రమలో ధైర్యంగా ఉండండి, శ్రమలో ధైర్యంగా ఉండండి. శ్రమను చూడొద్దు కదా. నేను ఈ మాట ఎక్కువ వాడతాను. మన జీవితాలు ప్రభువుకు అత్యంత సమీపమై ఉండాలి అని అంటే శ్రమలో, లోకములో ఉన్న మనము ధైర్యంగా ఉండాలి. యేసు ప్రభువారు కూడా అదే చెప్తున్నాడు, మీకు శ్రమ తప్పక మీకు శ్రమ కలుగుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. ఏమి శ్రమ వస్తుందయ్యా అంటే, శ్రమలు సర్వసాధారణంగా ఈ లోకంలో శ్రమలు పడేవారు ఉన్నారు కదా. కుటుంబ పోషణ కొరకై శ్రమ పడడం, విద్యార్థులు ఉద్యోగాల కొరకై శ్రమ పడడం కదా.
రకరకాల శ్రమ పడేవారు ఉంటారు. ఒక విశ్వాసికి లోకంలో ఏం శ్రమ ఎలా వస్తుంది అంటే అసలు ఎక్కడి నుంచో కాదు, ఒక నమ్మిన విశ్వాసికి తన ఇంటిలోనే శ్రమ ప్రారంభం. తన ఇరుగు పొరుగు వారి ద్వారా, తన బంధువుల ద్వారా, తన రక్త సంబంధుల ద్వారా ఎన్నో రకాల శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమలలో ఆచారాలు కూడా ఉంటాయి. నిన్నటి దినాన ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కు రమ్మని పదే పదే ఫోన్ చేస్తున్నారు నాకు. ఆల్రెడీ ముందే ఒక అర్ధ గంట 40 నిమిషాలు వారం కిందట మాట్లాడాను. నేను రాను అని చెప్పాను. సొంత మా బంధువులే, నేను రాను అన్నా. ప్రభు నిమిత్తమై అది ఏదైనా సరే మొహమాటము లేకుండా నిర్మోహమాటంగా మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం కదా. విశ్వాస విషయంలో మొహమాటము లేనివారై ఉండండి అంటాడు. అంటే విశ్వాసికి తగనివి ఏవైనా అవకాశం వచ్చినప్పుడు ఆ విషయంలో మనము మోమాట పడేవారిగా ఉండకూడదు. ఏముందిలే ఇదేముందిలే అని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. విశ్వాసి ఏమి చేయాలో చేయకూడదు. బైబిల్లో తేటగా రాయబడ్డాయి. యేసు ప్రభువారు చెప్పిన మాట, మీకు తప్పక శ్రమ కలుగుతుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆ శ్రమను నేను అనుభవిస్తున్నాను, ఆల్రెడీ ఆ బాధను నేను అనుభవించాను, నేను ఈ లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ప్రియమైన వారులారా, ప్రభు రక్తములో కడగబడిన నీవు నేను మనము శ్రమను చూసి కృంగేవారిగా ఉండకూడదు. సామెతల గ్రంథంలో ఆ మాట చూస్తాం కదా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా, అంతే కదా. ప్రభు పిల్లలమయ్యా ఎవరిని చూడాలి? శ్రమను చూడకూడదు, ప్రభువునే చూడాలి. అవమానం వచ్చిందా, అవమానం చూడద్దు, ప్రభువునే చూడాలి. నింద వచ్చింది, నిందను చూడకూడదు, ప్రభువునే చూడాలి. తన స్వజనుల చేత ఆయన దూషించబడ్డాడు, తన స్వజనుల చేత ఆయన హేళన చేయబడ్డాడు. అయినా కానీ ఆ శ్రమను బట్టి ఆయన ఎన్నడూ కృంగిపోలేదు. ఈ విషయాల్లో విశ్వాసులు చాలామంది తొలగిపోతున్నారు అంటే రాజీ పడుతున్నారు. దేవుని బిడ్డలమే, విశ్వాసులమే, అయినా కొన్ని సమయాల్లో శ్రమకు తలదించుకోవాల్సి వస్తుంది, ధైర్యం చెడిపోతుంది. ప్రభువు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి. ఏదైనా లోక సంబంధమైనది, అది ఏదైనా మన ముందుకు వచ్చినప్పుడు దానిని ప్రభువును బట్టి ధైర్యంగా దానిని విడిచిపెట్టాలి. అందుకనే ప్రభు అనేక సందర్భాల్లో అన్నిటినీ భరించి సహించాడు ఆయన. ఈ శ్రమ మీకు కూడా వస్తుంది. అవసరమైతే భార్య నుండి భర్తకు వస్తుంది, భర్త నుండి భార్యకు, అన్నదమ్ముల నుంచి వస్తుంది, అక్క చెల్లెల నుండి వస్తుంది, తల్లిదండ్రుల నుండి వస్తుంది. అసలు విశ్వాసులు అంటే ఏంటి? లేఖనం ఏం చెప్తుంది? విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు అంటే ఎవరు? పాలలో నీళ్ళ లాంటి వాళ్ళు కాదు. విశ్వాసులు అంటే పాలలో నీళ్ళలా ఉండకూడదు. అంటే పాలు కల్తీ లేని పాలలా మనం ఉండాలి, కల్తీ లేని విశ్వాసంలా ఉండాలి. కలిపి చెరిపేడి బాధలకు తెలవక్కకుండా ఉండాలి. కలిపి చెరిపేడి ఆ యొక్క లోకములో కలిగే వాటిని చూసి భయపడేవారిగా ఉండకూడదు. ఎందుకు పాల లాంటి వాళ్ళం అంటున్నానంటే, పాలు సపరేట్ను సంతరించుకొని ఉంటాయి కదా.
పాల వల్ల ఎంత ప్రయోజనం ఉందో మనకు తెలుసు. పాలు పెరుగునిస్తాయి, పాలు నెయ్యినిస్తాయి కదా, మేగడనిస్తాయి, మజ్జిగ తాగొచ్చు, పెరుగు, ఎన్ని రకాల ప్రయోజనాలు, ఆరోగ్యం. అలాగే ఆ పాలు కరిగి, ఆ పాలు మరిగి, ఆ పాలు వేడి చేయబడిన తర్వాతే ఎంతో ఆహ్లాదకరమైన మంచి సువాసన ఇచ్చి నెయ్యి వస్తుంది. విశ్వాస జీవితంలో కూడా మహా అగ్ని వంటి శ్రమలను ఏం చేయాలి? భరించాలి. విశ్వాసి అంటే ప్రత్యేకమైన వారు. అపోస్తలుడు బోధ చేస్తున్నప్పుడు కూడా వారు చెప్పిన మాట అదే కదా, మీరు ఈ లోకంలో పాలలో నీళ్ళలా ఉండొద్దు, మీరు పాలుగానే ఉండాలి, మీరు ప్రత్యేకంగానే ఉండాలి. విశ్వాసులు అనంటే క్రీస్తును హృదయములో చేర్చుకున్న వారు, పాపక్షమాపణ పొందినవారు, ప్రభువును ఆనుకున్నవారు, ప్రభువును తెలుసుకున్నవారు, ప్రభువును హృదయములో చేర్చుకున్నవారు. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? 2వ అధ్యాయంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, సపరేటా కదా అది. ఇంతకుముందు పాలు నీళ్ళు కలిసి ఉన్నాం, లోకంలో మనం కలిసిపోయాం, అన్నీ చేశాం, అన్నీ మాట్లాడాం, అన్నీ వెళ్ళాం, అన్నిటికీ అంగీకరించాం, అన్నిటికీ తల ఊపాం. కానీ ఇప్పుడు అన్నిటికీ తల ఊపడానికి లేదు. ఎందుకనంటే మనము రక్షించబడిన వారం, క్రీస్తును ధరించుకున్న వారం. అందుకని ఇక్కడ అన్నారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. 2వ అధ్యాయం 40వ వచనంలో వారి మాటను గట్టిగా నొక్కి ఒక్కానించి చెప్తా ఉన్నారు. మీరు వేరైపోవాల్సిందే, కలిసి జీవించడానికి వీలు లేనే లేదు. అది విశ్వాసులంటే. అందరితో మనం కాదు. ఈ పదము మనం ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? ఎక్కడ ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఇది. అందరిలా నేను ఉండకూడదు, నాలా అందరూ ఉండాలి. అది మనం. అయితే యేసు ప్రభువారు శ్రమను సహించి భరించిన వాడిగా మనకు ఆయన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. శ్రమలను భరించాడు పౌలు. రాళ్లతో కొట్టబడినా కానీ, ఏడవబడినా కానీ మరలా ధైర్యమును విడిచిపెట్టకుండా, ఆ శ్రమకు భయపడకుండా, ఆ దెబ్బలకు భయపడకుండా ఏం చేశాడు? మరలా వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. నన్ను కొట్టారని మీరేమనుకుంటున్నారు? నన్ను తిట్టారని, నన్ను రాళ్లతో కొట్టారని మీరేమైనా బాధపడుతున్నారా? ఉండొద్దు అలా. ప్రభువును విడిచిపెట్టద్దు. ప్రభువులో స్థిరంగా ఉండండి. ప్రభువును ఆనుకొని జీవించండి. ఇలాంటివి ఏమవుతాయి? మనము అనేక శ్రమలను అనుభవించాలి కదా. ఈ చిన్న శ్రమకు నేను భయపడలేదు, మీరు కూడా భయపడదు. అసలు సమస్య అయినా, చిన్న సమస్య అయినా, బాధ అయినా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏదైనా సరే ప్రభువును మించింది అది కాదు కదా. ప్రభువును మనం కలిగి ఉన్నామనంటే అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద బాధ అయినా, ఎంత పెద్ద అవమానమైనా అది ఏమీ మనకు చాటి కాదు. ఎందుకంటే మనతో ఎవరున్నారు? ప్రభువును కలిగి ఉన్నాం. ఎంత ధైర్యంగా ఉండాలో తెలుసా? ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నాలో ఉన్నాడు. శ్రమలు అనుభవించడం, శ్రమలను భరించడం అనేటువంటిది అది మనకు ఒక పాఠం. వాటి కొరకై అన్ని విధాలా మనం సిద్ధపడాలి. అన్ని విధాల సిద్ధపడాలి. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుదాం చూడండి. 3వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతా, గమనించండి మొదటి నుంచి. కాబట్టి నేను ఇక సహింపజాలక ఏథెన్సులో మేమింటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మను స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును
మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది ఏమంటున్నాడు? ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. చూసారా? ఏ తెలుసులో ఉన్నవారులారా, ఆల్రెడీ శ్రమ పడతామని నేను బోధ చేశాను. ఆల్రెడీ మనకి ఇబ్బంది కలుగుతుందని మీరు విన్నారు. క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడిగా ఉన్న తిమోతిని మీ యొద్దకు పంపి ఈ శ్రమల విషయమై అతడు మీతో చెప్పినట్లుగా మీరు చేయాలి. మనం ఆల్రెడీ వీటి కొరకై నియమించబడ్డాం. ఎంత చక్కని మాట కదా! ఇటు శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడ్డాం. లేఖనము తప్పిపోదండి. కొడుతున్నారు, తిడుతున్నారు, లేనిపోని మన మీద వేస్తున్నారంటే అవన్నీ కూడా ఆల్రెడీ అలా జరుగుతాయని మనము ఎరిగే లోకములో సమాధి చేయబడ్డాం. బాప్తిసము ద్వారా క్రీస్తులో లేపబడ్డాం. ఇక క్రీస్తులో జన్మించిన తర్వాత ఏ శ్రమ కలిగినా నేను అన్నిటిని అనుభవించడానికి నియమించబడ్డాననేది మనము ఎన్నడూ మరచి పోకూడదు. అంత చక్కని మాట ఇది. ఈ శ్రమలు మనకు ఉంటాయి అనే సత్యాన్ని మీరు ఎన్నడూ మరచిపోవద్దు. నా ప్రియమైన వారులారా, ఇది అగ్ని వంటి శ్రమలైనా కానీ భరించేటువంటి శక్తిని, ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ధన్యులం. ఎంతకీ వీటిల్లో మనము వీటిని జయిస్తున్నామా, లేక వాటిని చూసి విశ్వాస జీవితంలో సన్నగిల్లుతున్నామా? పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు కదా. చూడండి ఆ మాట ఏమనుంది అక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకో. కాబట్టి చదివాయి. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఎంత ధైర్యం ఈ మాట మనకు తెలుసా? నా ప్రియమైన వారులారా, క్రీస్తు మీ కొరకు శ్రమ అనుభవించాడు కాబట్టి మీకు వచ్చే ఈ శ్రమ, ఈ శోధన, ఈ కష్టం, ఈ బాధ, ఈ అవమానం మీకేదో ఒక వింత జరుగుతుంది అనుకుంటున్నారు. కానే కాదు. ఇది అగ్ని వంటి మహాశ్రమైనా మీకేదో జరుగుతుందని మీరు ఆశ్చర్యపోవద్దు. ఈ శ్రమలను మీరు అనుభవించుట ద్వారా ఒక రోజున క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఈ శ్రమకు ఫలం మీకు మహా ఆనందం, మహా సంతోషం ఉంది. కాబట్టి మీరు శ్రమ పడుతున్నప్పుడు, అవమానపడుతున్నప్పుడు దానిని ఎలా భావించాలన్నాడు? ఎలా అన్నాడు? క్రీస్తు శ్రమలలో మీరు పాలివారు. అంత ధైర్యం ఈ మాట నాకు. కానివి పలికిన నా మీద, నిందలు వేసిన నా మీద, నీ మీద మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఈ శ్రమలు, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి. ఇది క్రైస్తవులకు, విశ్వాసులకు తప్ప ఎవ్వరికి చేత కాదు. చేత కాదంటే చేత కాదు. శ్రమ పడేటప్పుడు ఎవరైనా సంతోషిస్తారా? బాధపడేటప్పుడు? అయితే విశ్వాసులమైన మనం ఆ శ్రమలలో క్రీస్తును చూసినప్పుడు, క్రీస్తు ప్రభు శ్రమలలో మనము పాలివారమని ఎరిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా
మనకు మహా సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చెప్పండి, పౌలు కొట్టబడ్డప్పుడు, ఈడవబడినప్పుడు, ఆ రాళ్ల దెబ్బలు తినినప్పుడు ఏడ్చింటాడా, సంతోషించాడా? ఏం డేవిడ్, ఎలా ఉండింటాడు ఆయన? కష్టాలలో, బాధలలో, ఆ రాళ్ల దెబ్బలలో ఎన్నో ఆత్మీయ పాఠాలు ఆయన నేర్చుకున్నాడు, సహించాడు. కాబట్టి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, శిష్యుల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు, అనుభవించి చెప్తున్నాడు. ఊరికేదో నోటి మాటలు కాదు, అది అనుభవించి చెప్తున్నాడు. ఆ అనుభవములో నుండి ఆయన చెప్తున్నాడు. అలాగైతే కష్టాల్లో మనం ఎలా ఉండాలో క్రీస్తు ప్రభువును చూసి పౌలు నేర్చుకున్నాడు. పౌలును చూసి నీవు నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎన్నో పాఠాలు ఆయన శ్రమలు నేర్పిస్తాయి, ఎన్నో పాఠాలు మనకు ఆయన బాధలు నేర్పిస్తాయి. వాటి ప్రకారంగా పౌలు నడుచుకున్నాడు. కాబట్టి పౌలును చూసినప్పుడు మనము కూడా నేర్చుకోవాలి. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా కదా ఏం మాట్లాడాడు ఆయన? 5వ అధ్యాయం 10 నుండి 11, 12 వచనాల్లో ఈ మాట రాయబడింది. చూడండి, చదువుదా మాటని. 5వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం నుండి చూడండి ఒకసారి. 10వ వచనం. నా నిమిత్తము జనులు, ఎవరి నిమిత్తం? నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. కొండ మీద ప్రసంగంలో ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టే ఆయన ఈ మాట చెప్పాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చట్టమాటలు పలుకుతారు. అయినా అవన్నీ నా నిమిత్తం మీ మీదకి వచ్చినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ధన్యులు అంటే మీకు అది ఆశీర్వాదం. ఆశీర్వాదం. ప్రభువును బట్టి నేను ఈ మాట ధైర్యంగా చెప్తాను. నా విశ్వాస జీవితంలో ప్రభువును తెలుసుకున్న తర్వాత, వాక్య లేఖన సత్యాలను ఎరిగిన తర్వాత నేను దీన్ని ఇష్టపడతాను. ఎవరేమన్నా నా గురించి అనుకున్న పర్వాలేదు, ప్రభు నా పక్షంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, మనమేదో చేసి మనల్ని అంటే అది ధన్యత కాదు, కానీ ప్రభు నిమిత్తం, నా నిమిత్తం అన్నాడు. అంటే ఆయన కొరకై హింస, ఆయన కొరకై నింద, ఆయన కొరకై మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు అది మనకు సంతోషం, ఆనందం, అది ధన్యకరం. ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు కూడా ఆయన తన అనుభవంలో వాటన్నిటిని ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. శ్రమను ఓర్చుకున్నాడు. కొట్టినా కానీ, తిట్టినా కానీ, అవమానంగా దూషించినా కానీ, అన్ని మాటల్లో, అన్నిట్లో కూడా ప్రభు మౌనాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు వారు శ్రమ పెట్టబడినట్లుగా ఈ భూమండలం మీద ఏ వ్యక్తి కూడా శ్రమ పెట్టబడలేదు. యేసు ప్రభు వారు హింసించబడినట్టుగా, యేసు ప్రభు వారు దూషించబడినట్టుగా, హేళన చేయబడినట్టుగా, కొట్టబడినట్టుగా పౌలును రాళ్లతోని కొట్టారు, సచ్చాడనుకుని విడిచిపెట్టిపోయారు. ఆయనను, క్రీస్తు ప్రభు వారిని హింసించినట్టుగా ఈ ప్రపంచంలో మరి ఎవ్వరు కూడా ఆయనలా బాధను, శ్రమను అనుభవించిన వారు లేనే లేరు. ఈ శ్రమలను మనము అనుభవించినప్పుడే పరలోకములో మనకు ఫలం ఉంటుంది. ఫలాన్ని అనుభవిస్తాం. అందుకనే నా నిమిత్తము జనులు మిమ్మల్ని చెడ్డ మాటలు పలికి, హింసించి, అవమానపరుస్తారు. వాటి విషయంలో మీరు ధన్యులు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
3వ వచనం చూడండి. 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం 3 చదువుదాం.